నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో కొలిక్కి వస్తున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ. మొత్తం 31 జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ సుముఖత. కొత్తగా జాబితాలో చేరిన ఆసిఫాబాద్. నవ్యాంధ్ర నవరాజధాని నుంచి పూర్తి స్థాయి పాలన. వెలగపూడి సచివాలయంలో పనులు ప్రారంభించిన ఉద్యోగులు. కళకళలాడుతున్న ప్రాంగణం. డిసెంబర్ నాటికి నూతన రాజధానిలో శాసనసభ మండలి భవనాల నిర్మాణం. పనులపై స్పీకర్ సమీక్ష. వేగవంతం చేయాలని సూచన. బారాముల్లా దాడి తర్వాత మరింత అప్రమత్తమైన కేంద్రం. భవిష్యత్ కార్యాచరణపై ప్రధాని చర్చలు. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి సమీక్ష. జయలలిత క్రమంగా కోలుకుంటున్నట్టు అపోలో వైద్యుల వెల్లడి. యాంటీబయోటిక్స్తో చికిత్స కొనసాగిస్తున్నట్టు ప్రకటన. వైద్యశాస్త్రంలో జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ పురస్కారం. పార్కిన్సన్స్ మధుమేహం నివారణకు దోహదం చేసే పరిశోధనలకు గుర్తింపు. కోల్కతాలో తిరుగులేని భారత్. న్యూజిలాండ్పై 178 పరుగుల తేడాతో జయభేరి. 2-0 తేడాతో సిరీస్ గెలుపు. టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకు కైవసం. తెలంగాణలో దసరా నుంచి కొత్త జిల్లాలను మనుగోళ్లకు తేవాలనే కృతనిశ్చయంతో కసరత్తు ముమ్మరం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 31 జిల్లాల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. మొదట్లో 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ముసాయిదా ఇవ్వగా మరో 4 జిల్లాల ప్రతిపాదనలు ఇప్పుడు చేర్చారు. సిరిసిల్ల, జనగాం, గద్వాల, ఆసిఫాబాద్ కేంద్రంగా జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. కొత్త జిల్లాల ముసాయిదాలో తెలంగాణ సర్కార్ ప్రకటించిన 17 జిల్లాలకు మరో 4 జిల్లాలు కలవనున్నాయి. ప్రస్తుతం 10 జిల్లాలుండగా మరో 21 కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై నిన్న క్యాంపు కార్యాలయంలో 5 జిల్లాల నేతలతో చర్చించిన కేసీఆర్ ఇవాళ కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ నేతలతో చర్చలు జరిపారు. ఇప్పటికే ప్రకటించిన కొత్త జిల్లాల ముసాయిదాలో ప్రతిపాదించిన 17 జిల్లాలు సహా సిరిసిల్ల, గద్వాల, జనగాం జిల్లా డిమాండ్లపై సానుకూలత వ్యక్తం కాగా ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆసిఫాబాద్ జిల్లాను ప్రతిపాదించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ప్రస్తుత ఆదిలాబాద్ 20 మండలాలతో కొనసాగునుండగా కొమురం భీం, మంచిర్యాల జిల్లాలో 13 మండలాలు, ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు, 18 మండలాలతో నిర్మల్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదించారు. ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 16 మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేసీఆర్ బెల్లంపల్లి, ముథోల్ డివిజన్లు ఏర్పాటు చేయాలని, కేతంపల్లిని నగర పంచాయతీగా, బాసర కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని సూచించారు. సిరిసిల్ల జిల్లాకు రాజన్న పేరు పెట్టాలని సూచించిన కేసీఆర్ హుజూరాబాద్, జమ్మికుంట మండలాలను కరీంనగర్లోనే కొనసాగించాలని, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవపూర్ మండలాలను వరంగల్ అర్బన్ జిల్లాలో కలిపి హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేట జిల్లాకు చేర్చాలని ప్రతిపాదించారు. మంథని రెవెన్యూ డివిజన్ను యథావిధిగా కొనసాగించి పెద్దపల్లి నగర పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని సూచించారు. ఖమ్మం నుంచి వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలని, వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురువెల్లి మండలాలు సిద్దిపేటలో చేర్చాలని సూచించారు. పాలనా సౌలభ్యం కోసమే చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు తెరాస నేత వినోద్ చెప్పారు. జిల్లాలు ఏర్పాటు అనేది దేశంలో సగటుగా చూస్తే మనము 8 లక్షలు 7 లక్షలు చేసుకుంటే కూడా పెద్ద జిల్లాలాగా ఉన్నాయి మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 60 సంవత్సరాలు జిల్లాల్లో ఏర్పాటు చేయకపోవడం ఈ దుస్థితి. ఈరోజు ప్రజలకి పరిపాలన అందుబాటులో లేదు. జిల్లా కలెక్టర్లు 30 లక్షల కంటే ఎక్కువ జిల్లాలే ఎక్కువ మన తెలంగాణలో. 50 నుండి 68 మండలాలు ఉన్నటువంటి జిల్లా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ప్రజలకి ఇదివరకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ప్రజలకి సౌకర్యాల కోసం, పరిపాలన అందుబాటులో ఉండడం కోసం ఇంకా జిల్లాలు ఏర్పాటు చేయడం లోపల కూడా మనం వెనుకంజు వేయొద్దు. మండల కేంద్రానికి సమీపంలో ఉండే గ్రామాలు పక్క మండలాల్లో, జిల్లాల్లో ఉంటే సమీప మండలం జిల్లాలో కలపాలని కేసీఆర్ సూచించారు.
కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం నిర్దిష్ట ప్రాతిపదిక లేకుండా ముందుకు వెళుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. రాజకీయంగా ప్రత్యర్థుల్ని బలహీనపరిచేందుకే జిల్లాల విభజన చేపట్టిందని ఆరోపించాయి. తుది ముసాయిదాను విడుదల చేయడానికి ముందు విపక్షాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం కనీసం ప్రజల అభిప్రాయాలకైనా విలువనివ్వాలని సూచించాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం అఖిలపక్షం చేపట్టిన ధర్నాకు హాజరైన తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి, తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి మేము బయట నుంచి ఇటు లోపల నుంచి చెప్తానే ఉన్నాం. అట్లీస్ట్ మీరు ప్రాతిపదిక లేకపోయినా ప్రజా అభిప్రాయం ప్రకారం పోవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరుకు తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేటువంటి ఒక పరిస్థితి కూడా వస్తుందనేది మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జనాభాను ప్రాతిపదికన తీసుకోలే, దూరాన్ని ప్రాతిపదికన తీసుకోలే, లేకపోతే ఆ ప్రాంతంలో ఉండే సంస్కృతిని ప్రాతిపదికన తీసుకోలే. ఏ రకమైన ప్రాతిపదిక లేకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకుల అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ఈరోజు అనిపిస్తున్నది. నవ్యాంధ్ర నవరాజధాని అమరావతిలో మరో చారిత్రక ఘట్టం మొదలైంది. వెలగపూడి సచివాలయం నుంచి పూర్తి స్థాయిలో పరిపాలన మొదలైంది. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులు నూతన సచివాలయంలో కార్యకలాపాలు ప్రారంభించారు. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, ఉద్యోగులకు ఆత్మీయ స్వాగతం పలుకగా నవ్యాంధ్ర అభివృద్ధి కోసం అన్ని అడ్డంకుల్ని అధిగమించి పనిచేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగానే నవ్యాంధ్ర నవరాజధాని అమరావతి నుంచి పూర్తిస్థాయి పాలన ఆరంభమైంది. రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన అన్ని హంగులతో నిర్మించిన కొత్త సచివాలయం నుంచి ఉద్యోగులు తమ కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు హైదరాబాద్లోని సచివాలయంలో పనిచేసిన ఉద్యోగుల్లో కొందరు రైళ్లలో విజయవాడ వచ్చి అక్కడి నుంచి వెలగపూడి చేరుకుంటే మరికొందరు బస్సుల్లో చేరుకున్నారు. ఇంకొందరు సొంత వాహనాల్లో తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు వెలగపూడి ప్రాంత మహిళలు, రైతులు, స్థానికులు ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం సచివాలయంలో కార్యాలయాల్లో చేరిన ఉద్యోగులు తొలి రోజు ఆత్మీయ పలకరింపులతో ఆహ్లాదకరంగా పనులు ప్రారంభించారు. భవనాలన్నీ ఒకే విధంగా ఉండటం సహా భవనాల లోపల మెలికలు తిరిగే కారిడార్లు, పెద్ద సంఖ్యలో ఛాంబర్లు ఉన్నందున తొలుత కాస్త గందరగోళానికి గురైనప్పటికీ తమ విభాగాలకు చేరుకున్న ఉద్యోగులు అక్కడి ఏర్పాట్లు చూసి సంతోషం వ్యక్తం చేశారు. కంప్యూటర్లు, కుర్చీలు, లైట్ల ఏర్పాట్లు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఈ ఫైలింగ్ కాబట్టి మాకు ఇక్కడ హార్డ్ కాపీస్ ఫైల్స్ అన్నీ రావాలి, అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. సో మా సొంత రాష్ట్రానికి మేము వచ్చి పనిచేయడానికి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. నాకు కాలు ఫ్రాక్చర్ అయిందండి. ఒక 4 days క్రితం ఆపరేషన్ అయింది. మొట్టమొదటి రోజు ఆఫీస్లో పనిచేస్తే అనుభూతి చెప్పలేని పరిస్థితిలో ఉందండి నాది. 39 సంవత్సరాల తర్వాత ఇంకా మరో 3 ఏళ్లు రిటైర్మెంట్ గడువు ఉందనగా ఇక్కడికి వచ్చి పనిచేయటం అనేది సంతోషమా, ఉద్వేగం, అది ఏమో చెప్పలేకుండా ఉన్నాను. ఇక్కడ కమిట్మెంట్లో జాబ్ చేయాలని చెప్పి, ఇక్కడ ప్రాంత అభివృద్ధికి డెవలప్మెంట్కు పాటుపడాలని చెప్పి కృతనిశ్చయంతో వచ్చాము. అది అన్ని కూడా పరిస్థితులు అనుకూలించి అన్ని చేసే వరకు కష్టపడతామని చెప్తున్నాం. అంతే. ఇబ్బంది అంటే స్టార్టింగ్లో అందరికీ ఉంటాయి, నిదానంగా అన్ని సెటిల్ అవుతాయి. మన ఊరు కాబట్టి మనకి హాయిగా ఉంటుంది. అట్టా ఉన్నా వీఆర్ వెరీ హ్యాపీ. వెలగపూడిలో 5 భవనాలను సచివాలయానికి కేటాయించగా ఇవాళ అన్ని భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అధికంగా ఈ ఫైలింగ్ ద్వారానే కార్యకలాపాలు జరుగుతున్నందున ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మనకిప్పుడు ఆన్లైన్లోనే ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఇక్కడ పెద్ద సమస్య ఏం లేదు. ఇప్పుడు ఫైల్స్ అన్నీ కూడా ఈ ఆఫీస్ ద్వారానే నడుస్తున్నాయి. అందువల్ల ఫిజికల్ ఫైల్స్ మనకేమి మూవ్మెంట్ ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ కంప్యూటర్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ అంతా కూడా రెడీ టు ఫంక్షన్ మోడ్లో ఉంది. బాలారిష్టాలన్నీ ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. అవినీతి నిరోధక శాఖ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం విజయవాడ తరలివచ్చింది. ఆ శాఖకు సంబంధించిన అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు తమకు సంబంధించిన దస్తరాలతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు పరిపాలన భవనం 2వ అంతస్తులో తమ కార్యకలాపాలు ప్రారంభించారు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో విజయవాడ చేరుకున్న సిబ్బందికి ఏసీబీ పరిపాలన విభాగం సంయుక్త సంచాలకులు లక్ష్మీనాయక్, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సహాయ సంచాలకులు జగన్నాథ్ రెడ్డి, ఇతర అధికారులు పుష్పాలు అందించి సాదరంగా ఆహ్వానం పలికారు. హైదరాబాద్ బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఇప్పుడు రాష్ట్ర కార్యాలయం మొత్తం విజయవాడ బస్ భవన్కు వచ్చేసిందని, ఫిర్యాదుదారులు ఇప్పటి నుంచి విజయవాడకే రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జీఎస్టీ బిల్లు ఆమోదానికి డిసెంబర్ వరకు కేంద్రాన్ని గడువు కోరిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ శాసనసభ శీతాకాల సమావేశాలను వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ మండలి భవనాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వెలగపూడిలో జరుగుతున్న భవనాల నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి పరిశీలించిన శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు డిసెంబర్ 15 నాటికి భవనాలు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధం కావాలని నిర్మాణదారులకు సూచించారు. వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన ఆయన వచ్చే సమావేశాల్లో ప్రవర్తన మారకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. సభ్యుల్లో పరివర్తన రావాలి, సక్రమంగా సజావుగా నడపడానికి సహకరించారు అందరూ. ఎందుకంటే ఆ వేదిక దెబ్బలాడుకోవడానికి, ఆందోళన చేయడానికి కాదు, ప్రజల సమస్యలు చర్చించుకొని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి దిశానిర్దేశానికి ఉపయోగించినటువంటిది ఈ శాసనసభ అనేది, మండలి అనేది. దాని ప్రకారం లేనప్పుడు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. బతినాడతాం, భంగపడతాం, నచ్చ చెప్తాం, లేనప్పుడు చర్యలు ఉంటాయి. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్లోని లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ సహా అధికారులతో పోలవరంపై సమీక్ష నిర్వహించిన ఆయన డ్రోన్ల సాయంతో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసినట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు. కేంద్రం నాబార్డు ద్వారా ఇస్తున్న నిధులు రాబట్టే ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్లు ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు తగులుతున్నందున ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఉమా అన్నారు. డ్యామ్ సైట్ ఏ విధంగా పనులు వేగవంతం చేస్తున్నామో నిర్వాసితులకి పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి ప్రతి వారం కూడా పేదవాళ్లకు సంబంధించి ఏ కార్యక్రమాలని ఈ వారం మనం ముందుకు తీసుకెళ్ళాం, వచ్చే వారానికి ఏ పనులు టార్గెట్ చేసుకుంటున్నాం, డ్యామ్ నిర్మాణం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో అంతకన్నా డబుల్ వేగంతో నిర్వాసితులకి న్యాయం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. పార్కిన్సన్స్, మధుమేహం వంటి వ్యాధుల నివారణకు అవసరమైన జీవాణు భక్షక ప్రక్రియపై కీలక పరిశోధనలు చేసిన జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒషిమి 2016 ఏడాదికి వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఒషిమి పరిశోధనలు అనేక వ్యాధుల చికిత్సలో ఉపకరిస్తాయని గుర్తించిన స్టాక్హోమ్లోని నోబెల్ కమిటీ ఆయనను అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రస్తుతం టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆచార్యుడిగా పనిచేస్తున్న 71 ఏళ్ల యోషినోరి ఒషిమికి $9,36,000 నగదుతో కూడిన బహుమతి అందించనున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. శరీరంలోని దెబ్బతిన్న కణాలు తమను తాము ధ్వంసం చేసుకుని కొత్త వాటిగా రూపాంతరం చెందే ప్రక్రియను జీవాణు భక్షకం అంటారు. ఈ ప్రక్రియ సరైన రీతిలో జరగకపోతే పార్కిన్సన్స్, మధుమేహం, క్యాన్సర్ వ్యాధులకు దారితీస్తుంది. ఈస్ట్ సాయంతో పరిశోధనలు చేసిన ఒషిమి మానవ శరీరంలో జరిగే జీవాణు భక్షక ప్రక్రియను వివరించారు. తద్వారా ఆయా వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స అందించే దిశగా బాటలు వేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా కుదురుపడుతోంది. చికిత్స ప్రక్రియలో భాగంగా జయలలితకు యాంటీబయోటిక్స్ అందిస్తున్నట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఒక వైద్య బృందం జయలలిత ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపిన వైద్యులు సమీకృత చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని తాజా ఆరోగ్య బులెటిన్లో వెల్లడించారు. శ్వాస ప్రక్రియ పరికరాలు, అవయవాలకు సోకిన ఇన్ఫెక్షన్లకు చికిత్స ప్రక్రియను కొనసాగిస్తున్న వైద్యులు మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని ఆమెకు సూచించారు. 4 రోజులుగా జయలలితకు వైద్యం అందించిన లండన్ వైద్య నిపుణుల బృందం ఆమె ఆరోగ్యం కుదురుపడుతుండటంతో స్వదేశానికి తిరిగి వెళ్లారు. అంతకుముందు జయలలితను మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మరికొందరు మంత్రులు ఆసుపత్రిలో పరామర్శించారు. తమ ప్రియతమ నేత ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆసుపత్రి వద్ద వేచి ఉన్నారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమిళనాడుకు రోజుకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తాము సెప్టెంబర్ 30న ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్రానికి కావేరీ జలాలు విడుదల చేశారో లేదో రేపు మధ్యాహ్నం 2 గంటలలోపు చెప్పాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 30న ఇచ్చిన తీర్పుపై సమీక్షించాలని కర్ణాటక వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం మొదట తామిచ్చిన ఆదేశాలను అమలు చేశారో లేదో చెప్పాలని పేర్కొంది. మరోవైపు తమిళనాడు, కర్ణాటక మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కావేరీ నీటి యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని ఇచ్చిన తీర్పును సవరించాలని కేంద్రం సర్వోన్నత
సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఈ అంశంపై ప్రధాన సివిల్ అప్పీల్ ఇంకా పెండింగ్లో ఉన్నందున నీటి యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరడం సరికాదన్నారు. CWMB ఏర్పాటు శాసన వ్యవస్థ పరిధిలోనిదని కోర్టుకు తెలిపారు. కేంద్రం పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. CWMB ఏర్పాటు చేయాలన్న సుప్రీం నిర్ణయాన్ని సవరించాలని కేంద్రం కోరడంపై తమిళనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదంటూ ప్రైవేట్ ఆసుపత్రులు సేవలు నిలిపేయగా రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వైద్య సేవలు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు అందించే వైద్య చికిత్సలు నిలిపివేశాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు అందక ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందంటూ హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. ఒక్క జంట నగరాల్లో 88 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిలో ఎన్నో ఆశలతో ఆసుపత్రులకు వెళ్లిన పేద రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర చికిత్స చేసేందుకు కూడా ప్రైవేట్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నారు. ఆరోగ్యశ్రీపై భరోసాతో వచ్చే రోగులు డబ్బులిచ్చుకోలేక వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. వర్గాలండి వచ్చేటలకు ఆరోగ్యశ్రీ కార్డు బంధం చేశారు. బంధం చేసినందుకు ఫీజు 150 ఫీజు పెట్టాల్సి వచ్చింది. ఫీజు పెట్టాల్సి వచ్చి అంటే టెస్టులకు డబ్బులు లేక మరి పోల్చిస్తాను. మాకు ఇక ఆరోగ్యశ్రీ కార్డు నడవాల్సింది. మాకు మా అమ్మకి ఇదివరకు మంచిగా లేకుండా వచ్చినాము. ఫస్ట్ నేను కూడా వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు నేనే చూసుకున్నాను. ఇప్పుడు ఇవాళ వచ్చేసరికి లేదు, సర్మెంట్ వస్తుందని చెప్పింది సార్. ఆసన లేని వాళ్ళ ఉంచి పాదల ఉన్నోళ్ళకి పెట్టబట్టి మరి మా పాదలకు ఎట్టబడి తీసుకొచ్చి ఇలా పడేది. ఇప్పుడు ఎక్కువాలి బుక్ కడితే కాళ్ళు ఇది అలా వాడే అది ఉన్నదానే ఇలా కత్తి. ఇప్పుడు ఆ మంచం ఎక్కినాక లేదంటే మేము ఎట్టిపోతాం. అందాక తప్ప ఏం లేదు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం పేదలకు చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ బకాయిలు పెరిగిపోయినందున విధులేకే వైద్య సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వివరించినట్లు చెప్పారు. ఆగస్టు ఎండింగ్ వరకు మొత్తం అన్ని బకాయిలన్నీ తీసేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఒక్క పైసా కూడా వచ్చింది లేదు. 400 కోట్లకి 100 కోట్లు పోతే 300 కోట్లు, తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈహెచ్ఎస్ డబ్బులు ఒక సంవత్సరం నుంచి రావట్లేదు. అంటే ఆల్మోస్ట్ 600 నుంచి 700 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయండి. సో ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఉందండి. 3-4 హాస్పిటల్స్ క్లోజ్ అయిపోయాయి బికాస్ ఆఫ్ దిస్ ఆరోగ్యశ్రీ నాన్ పేమెంట్స్. మేము డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మా బాధ అర్థం చేసుకుని మాకు పేమెంట్స్ ఏదైతే రావాల్సిందో ఆ పేమెంట్స్ అని ఇచ్చినట్లయితే సేవలు చేయడానికి మాకు అవకాశంగా ఉంటుంది. రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు కొనసాగేలా చర్యలు తీసుకున్నామని ఆరోగ్యశ్రీ అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారు 3వ రోజైన ఇవాళ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. గాయత్రీదేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే సౌభాగ్యం సిద్ధిస్తుందనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఇటు వరంగల్ భద్రకాళి అమ్మవారు కూడా గాయత్రీదేవి అవతారంలోనే భక్తులకు దర్శనమిచ్చారు. 1000 స్తంభాల గుడిలో కొలువైన అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ సాయంత్రం 6:15 నుంచి 6:30 గంటల ప్రాంతంలో మేనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు సకల దేవతల్ని ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతం స్వామివారు పెద్ద శేషవాహనంపై తిరువీధుల్లో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వైభోగాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. తిరుమల క్షేత్రానికి తాను అర్చావతారమూర్తిగా కొలువు తీరిన సన్నివేశంలో బ్రహ్మోత్సవాలలో ప్రతి బ్రహ్మోత్సవంలోనూ మొట్టమొదటి వాహన సేవ అందించే అవకాశాన్ని శేషునికే ఇచ్చాడు. మహేంద్ర పర్వతం, మలయ పర్వతం, సహ్య పర్వతం, సుక్తిమంతం, గంధమాదనం, వింధ్య పర్వతం, పారియాత్రం అనే 7 కుల పర్వతాలను, అనేక వనాలను, అనేక వృక్షాలను, సముద్రాలను, సరస్సులను, వీటన్నింటితో కూడిన సమస్తమైన భూమండలాన్ని తన 1000 పడగల మీద మోస్తూ చూడశక్యం కాని ఆ దుర్నిరీక్ష్యమైన తేజంతో ఉన్న ఆ స్వామికి
తాను చెయ్యగా అమరిన ఆదిశేషుడు అనంతుడై మనకు శుభాలు ప్రసాదిస్తాడు అంటాడు ఆదికవి నన్నయ్య. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన 5 రోజుల తర్వాత బారాముల్లా జిల్లాలోని బీఎస్ఎఫ్ శిబిరంపై పాక్ వైపు నుంచి వచ్చిన ముష్కరులు దాడికి తెగబడ్డంపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ ఘటనలో నితిన్ అనే జవాన్ ప్రాణాలు కోల్పోగా పుల్విందర్ అనే సైనికుడు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరింత అప్రమత్తమైన కేంద్రం భవిష్యత్ కార్యాచరణపై ఉన్నత స్థాయిలో చర్చించింది. ఈ మేరకు ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బారాముల్లా సైనిక శిబిరంపై దాడి వివరాలను తెలియజేశారు. అటు రక్షణ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాధిపతులు, డీజీఎంఓ, జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమై చర్చించారు. మరోవైపు ఉగ్రవాది బుర్హాన్ వానీ హతమైన తర్వాత కశ్మీర్లో పరిస్థితి చక్కదిద్దే లక్ష్యంతో మరోసారి లద్దాఖ్లో పర్యటించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భారత సైన్యం ఉగ్రవాదులకు దీటైన సమాధానమిస్తోందని స్పష్టం చేశారు. ఓవైపు ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పాక్ మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. బారాముల్లాలో రాత్రి ఉగ్రవాదులు భారత సైనిక శిబిరంపై కాల్పులకు తెగబడగా పాక్ సేనలు పూంచ్ జిల్లాలో 4 సార్లు కాల్పులకు తెగబడ్డారు. 120 mm, 80 mm మోటారు బాంబులు, ఆటోమేటిక్ చిన్న ఆయుధాలతో కాల్పులకు పాల్పడినట్టు రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పూంచ్ జిల్లా కృష్ణఘాటి సెక్టార్, షాహపూర్, మండి, సబ్జైన్ సెక్టార్లలో పాక్ సేనలు కాల్పులకు పాల్పడగా వాటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు స్పష్టం చేశారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని పాకిస్తాన్లోని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి. ఒప్పందాన్ని రద్దు చేయాలన్న ప్రయత్నాల్ని దురాక్రమణగా పరిగణించాల్సి వస్తుందన్న పాకిస్తాన్ ప్రతిపక్షాలకు చెందిన నేతలు బలూచిస్తాన్ వ్యవహారంలో భారత్ జోక్యాన్ని ఖండించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడుల నేపథ్యంలో ఆత్మరక్షణలో పడ్డ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశ విపక్షం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ తర్వాత పాకిస్తానీ నేతలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఆశల మధ్య స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 38 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 377 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 27,997 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో అమ్మకాల ఒత్తిడికి గురై 27,920 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. పీఎంఐ గణాంకాలు, ఆసియా విపణుల నుంచి సానుకూల సంకేతాల మధ్య కొనుగోళ్లు పెరిగి 28,273 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ 28,243 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 8,738 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.